అక్కినేని హీరో నాగ చైతన్య, బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమా త్వరలోనే థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు నాగ చైతన్య ఏమన్నారు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న సాయంత్రం వైజాగ్ లో ఏర్పాటు చేసిన తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడిన మాటలు అందర్నీ కట్టిపడేశాయి. నా జీవితంలో నిజంగా తండేల్ నిర్మాత అల్లు అరవింద్ గారే. సినిమా చివరకు వచ్చేసరికి ఆయన లేకుండా నేను మరో సినిమా ఎలా చేస్తానా అనే ఫీలింగ్ కలిగింది. ఆయన ఇచ్చే గైడెన్స్ జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఈ సినిమా నా జీవితంలో మర్చిపోలేనటువంటిది అవుతుందని నాగ చైతన్య అన్నారు. అంతేకాదు వైజాగ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. నాది ఏ సినిమా రిలీజ్ అయినా నేను వైజాగ్ లో టాక్ తెలుసుకుంటాను. వైజాగ్ లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. నా హృదయానికి ఈ నగరం ఎంత క్లోజ్ అంటే వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత నా ఇంట్లో వైజాగ్ కూడా ఉంది అంటూ చైతు కామెంట్ చేశాడు. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. కాబట్టి మీకు నాది చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకు కలెక్షన్స్ షేక్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ మూవీని స్టార్ట్ చేసేటప్పుడు దర్శకుడు చందు మొండేటి ఓ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ ను గుర్తు పెట్టుకున్నాను. ఫిబ్రవరి 7వ తేదీన కలెక్షన్ల జాతరే అని నాగ చైతన్య అన్నాడు. మా నాన్న ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, వస్తున్నాం కొడుతున్నామని చెబుతుంటారు. తండేల్ రాజా స్టైల్లో చెబితే గట్టిగా హిట్ కొట్టబోతున్నామంటూ నాగ చైతన్య తన స్పీచ్ ను ముగించారు. తండేల్ సినిమా ట్రైలర్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.